సాధారణంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతిపక్షం వెంటనే ఒత్తిడి ప్రారంభిస్తుంది, అధికార పక్షం ఆలస్యం చేయాలనుకుంటుంది, తద్వారా ₹4 మిగుల్చుకోవాలనుకుంటుంది, ప్రజలకి ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలనుకుంటుంది. సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి మహిళకి ₹1500, ఎంతమంది ఉంటే అంతమందికి 50 ఏళ్లకే పెన్షన్. ఇది రెండవది. పెన్షన్ ఆల్రెడీ ఇస్తున్నారు, కానీ 50 ఏళ్ళకి కాదు, 60 ఏళ్ళకి అప్పట్లో పెట్టినట్టు ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలి. అలాగే ఏదైతే అమ్మ ఒడికి బదులుగా తల్లికి వందనం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఏడాదికి. ఇవన్నీ ఇప్పటికిప్పుడు చేయాలి అంటే జగన్ 45,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు పెడితే చంద్రబాబు 80,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏడాదికి. అయితే దాన్ని కొంత జాగు చేయాలి, ఆలస్యం చేయాలి, లేదా దాని మీద నుంచి దృష్టి మళ్లించాలి. అంటే ఒకటి నెంబర్ 1, అసెంబ్లీలో ఏదైతే రాష్ట్రం నాశనం అయిపోయిందంటూ పెట్టినటువంటి చర్చలు, పోలవరం నాశనం అయిపోయింది, ఆర్థిక పరిస్థితి నాశనం అయిపోయిందని పెట్టినటువంటి చర్చలు, ఇట్లాంటి తరహాలోనే. అంటే చూసారా అసలు ఎంత దారుణంగా చేసేశారు. ఇవన్నీ ఎలక్షన్ ముందు చెప్పిన ఉపన్యాసాలే, కొత్తగా ఏం కాదు. అప్పుడు చెప్పి అయినా సరే సంపద సృష్టించి చేస్తామన్నారు. సంపద సృష్టి ఒక్క రోజులో అయిపోతుందా? ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అంతకుముందే నేను క్లియర్గా చెప్పాను. సంపద సృష్టి ఎంత చీఫ్గా లెక్కేసినా ఎప్పటి నుంచి బిగిన్ చేస్తో 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు అవుతుంది. అయితే గీతే 4 ఏళ్ళకి 5,000 కోట్లు 10,000 కోట్లు సంపాదించగలుగుతాం. అది కూడా ఎప్పటి నుంచి కంపెనీలన్నీ తీసుకొస్తాయి. కాబట్టి కాదు, కానీ ఏదో ఒక విధంగా అప్పు సొప్పు చేసి తీసుకొచ్చి చెయ్యాలి. ఈ లోపుగా మరి ప్రజల్లో అసంతృప్తి వస్తుంది కదా, అది డైవర్ట్ కావాలంటే జగన్ వల్లనే ఇది అన్న చర్చ జరగాలి. ఇప్పుడు 5 ఏళ్ల దాకా ఈ ప్రభుత్వాన్ని ఎవ్వడూ ఏం పీకలేడు. కాబట్టి ఈ లోపు అలాగని చెప్పి డిఫెన్స్లో ఉండకూడదు కదా. అఫెన్స్ జగన్ మీద ఏదో ఒక రకంగా విచారణ, మదనపల్లి పేరుతో ఒక విచారణ, లేకపోతే కనుక భూ కబ్జాలని ఒక విచారణ, ఇంకొకటి ఏదో ఒక విచారణలు పెట్టి జగన్ని దాని చుట్టూ తిరిగేలా చేసి తద్వారా తన జోలికి రాకుండా చూసేటటువంటి ఒక ఎత్తుగడ ప్రస్తుతం బాబు గారు వేస్తున్నారు. అది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.